ఫ్రెండ్స్, రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ మన భారతదేశానికి వచ్చారు కదా! అయితే ఆయన డిసెంబర్ 4న 2025 రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్‌ను డిన్నర్‌కు ఆహ్వానించారు. అంతకు మునుపు ఇద్దరు నేతలు కూడా విమానాశ్రయంలో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. స్నేహభావంతో చాలా చాలా ఆప్యాయంగా ఆస్వాదించుకున్నారు. అంతా బానే ఉంది. అయితే ప్రధానమంత్రి మోదీ పుతిన్‌కు ఒక రష్యన్ భాషలో అనువదించిన భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. దీనిలో ఏముందండి విశేషం? భగవద్గీత అనేది మనం ఎప్పటినుంచో పవిత్రంగా భావించే ఒక ఒక పుస్తకం, ఒక పురాణ ఇతిహాసం. దానిలో ఏంటి ప్రాబ్లమ్ అని మీరు అనుకుంటున్నారు కదా! ఇక్కడే చాలా పెద్ద విశేషం ఉంది. కొన్నేళ్ల క్రిందట రష్యాలో ఈ భగవద్గీత అనేది నిషేధించబడింది. అసలు ఎందుకలా జరిగింది? అందుకనే ప్రధానమంత్రి మోదీ భగవద్గీతనే ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారా అనే విషయం పైన కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. దాదాపు 15 సంవత్సరాల క్రిందట సైబీరియాలోని టామ్స్క్ నగరంలో ఒక కేసు నమోదైంది. అయితే ఇది భారతదేశంలో రాజకీయ ప్రకంపనలను సృష్టించింది. ఇస్కాన్ ప్రచురించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అనేది రష్యన్ అనువాదంపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తీవ్రవాద సాహిత్యం అని పిలవడానికి ప్రయత్నించారు. అయితే ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయని, దీన్ని రష్యా తీవ్రవాద పుస్తకాల జాబితాలో చేర్చాలి అంటూ కూడా ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు ఏమైంది? చక్రం కిందకొచ్చింది. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రధాని మోదీ, పుతిన్ ఢిల్లీలో ముఖాముఖి కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యన్ భాషలో ట్రాన్స్‌లేట్ అయిన భగవద్గీతనే బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతి కేవలం ఒక పుస్తకం కాదు, గతంలోని నెలకొన్న కొన్ని అనుమానాలు తొలగిపోయాయని, 2 దేశాలు మునుపటి కంటే బలమైన నమ్మకం అనే పునాదిపై నిలబడ్డాయని సందేశం అంటూ ఆయన పరోక్షంగా చెప్పారు. నేడు భారతదేశం, రష్యా తన సంబంధాన్ని కేవలం భాగస్వామ్యంగానే కాకుండా చారిత్రాత్మకమైన స్నేహంగా కూడా చూస్తున్నాయి. ప్రత్యర్థి దేశాలు కూడా భారత్ అలాగే రష్యా మధ్య స్నేహభావం అంటే భయపడుతున్నాయి. ఒక అడుగు వెనక్కు వేస్తున్నాయి. గతంలో భారత్‌కు సంబంధించి చాలా విషయాల్లో భారత్‌ని పక్కనకు పెట్టడం, ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే రష్యా అండగా వచ్చిందో, ప్రపంచ దేశాల ముందు భారత్‌కు ఒక ఉన్నత స్థితి ఇంకొక అడుగు పైకెళ్ళింది. అయితే ఇక భగవద్గీతను ఈ రకంగా గిఫ్ట్‌గా ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా ప్రశ్నలకి ఇది సమాధానం. ఎందుకంటే ఆ స్నేహం సమయంలో గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథం ఉండటం ద్వారా 2 దేశాలు గత వివాదాలకు మాత్రమే కాకుండా వాటిని కొత్త ప్రారంభానికి ఆధారంగా కూడా చేసుకున్నాయని తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మోదీ గారు భగవద్గీతని ఈ రకంగా అంటే రష్యన్ భాషలో ప్రచురించి మరి పుతిన్ గారికి ఇవ్వటం చాలా గొప్ప విషయం. అయితే అధ్యక్షుడు పుతిన్‌కు బహుకరించిన కాపీ రష్యన్ భాషలో ప్రచురించారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా ట్వీట్ చేశారు. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి. అయితే రష్యన్ భాషలో గీత ఇక అధ్యక్షుడు పుతిన్‌కు నేను బహూకరించాను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి కాబట్టే ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఉదయం 11 గంటలకు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం లభించింది. 5వ తారీఖున. 11:30కు ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచుతారు. అయితే ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అక్కడ ఇద్దరు నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. భారత్, రష్యా మధ్య 1 కాదు, 2 కాదు ఏకంగా 25 ఒప్పందాలు జరగనున్నాయి. ఎందుకంటే ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇండియా, రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 1:50 హైదరాబాద్ హౌస్‌లో ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే అక్కడ 2 దేశాల మధ్య కీలక ఒప్పందాలు, దౌత్యపరమైన విషయాలు ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. ఇక ఎప్పుడైతే ఈ భగవద్గీత అనేది ఈ రకంగా ప్రచురించబడిందో, ఇక ప్రపంచ దేశాలకి ఇది చాలా అంటే చాలా మేలుకొలుపు. అంటే భగవద్గీత లాంటి ఒక గొప్ప పురాణం గాని, ఒక గొప్ప ఆహ్
ఆధ్యాత్మిక పుస్తకం మన భారతీయులు ఏది కన్సిడర్ చేయరు. అలాంటి పుస్తకం రష్యాలో ప్రచురించి అంతకు మునుపు ఇదే పుస్తకం గతంలో చాలా రకాలుగా ఆరోపణలు ఎదుర్కొని చివరాఖరికి ఎవరికైతే చేరాలో వాళ్ళకే చేర్చడం అనేది మోదీ మాస్టర్ ప్లాన్ అనే చెప్పుకోవాలి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.